రాడ్లు పట్టుకొని రోడ్ల మీద మీరు దమ్మెందో చూపెట్టారు, మొత్తం స్తంభింపజేసారు. దమ్మున్న కార్మికులు మీరు ఇవాళ మీరు బలిదానం చేసుకుంటే మీ కుటుంబాలు అనాలి. మిగతా కార్మికులు బాధపడతారు, మళ్ళీ సమ్మె చేయడానికి వెనక ముందు అవుతారు, వాళ్ళ కుటుంబాలు ఆపే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఉండి కొట్టాడదాం, మనం ఉండి కొట్టాడి సాధించే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం మెడలు వంచుదాం, ఎట్టే చూద్దాం. మనం ఇంకా ధైర్యంగా యుద్ధం చేయాలి తప్ప మనం చనిపోయే ప్రయత్నం, ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తే ఇలా సమ్మెకు మద్దతు తెలపడానికి అందరూ వెనక ముందు అవుతారు. మీ కుటుంబాలు అనాలి కాదు, అందరూ మంచిగా ఉండాలి. మీకండగా భారతీయ జనతా పార్టీ ఉద్యమం దిగితే ఏ విధంగా ఉంటుందో మీ అందరూ తెలుసు. కానీ ఏం చేద్దాం, మీకు అంతా ఉద్యమం చేసి మేము జైలుకి పోతే మీరు ఓటు పోయి కాంగ్రెస్ పార్టీ నమ్మి అభయాస్తంగా ఓటేస్తారు. మీ నెత్తి మీద చేయి అంతా హస్తం తీసుకొచ్చి పెట్టారు. అది బస్ మాస్టర్ హస్తం లెక్క అయిపోయింది మీ పరిస్థితి. అప్పుడు మాకు ఓటు లేకపోతే వాళ్ళకి వేస్తారా బస్ మాస్టర్ వస్తాము, మీ నెత్తి మీద మీకే పెట్టిండి ఆ రేవంత్ రెడ్డి తీసుకొచ్చి. ఓటు వేసే ముందు ఆలోచించాలని ఇవన్నీ నమ్మద్దన్న. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది, ఇక్కడ మన ప్రభుత్వం ఏర్పడితే ఇవాళ ఈ సమస్యలు పరిష్కారం అయ్యేటి. ఇవాళ హిమాచల్లో ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటుండే నిన్న చర్చలు అంటే ఫస్ట్ ఏమో ఐఏఎస్లతో కమిటీ అన్నాడు. నీకు నోటీస్ ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తావు? నువ్వు పిలిచి మాట్లాడవా? సారీ నోటీస్ ఇచ్చినప్పుడు ఏం చేస్తావు? నువ్వు పిలిచి మాట్లాడవా? అప్పుడు మాట్లాడు. సమ్మె సాధించినాక ఇక చూడు సమ్మె చర్చలకు రా అంటారు. ఐఏఎస్ల కమిటీ అయిపోయింది, మంత్రుల కమిటీ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇక ఈ కమిటీలో పెడుతుంది కాలయాపన చేస్తారు. దాని కమిటీ ఎందుకు? నువ్వు మేనిఫెస్టోలో ఒక ఆలోచన ఉండే, నువ్వు మేనిఫెస్టో పెట్టినావు కదా, అంశాలు పొందుపరిచినావు కదా, నీకు ఆలోచన ఉంది కదా, ఒక ప్లాన్ ఉంది కదా, మళ్ళీ కమిటీలు ఎందుకు నీకు ఇవ్వాలి? ఎంతమంది కార్మికులు తెలుసు, ఎంతమందికి ఏ విధంగా బెనిఫిట్స్ ఇవ్వాలో తెలుసు, ఎంత బడ్జెట్ కేటాయించాలో తెలిసినప్పుడు మళ్ళీ కమిటీలు ఎందుకు నీకు? ఈ ఒక్కరోజు గొంతమ్మ కోరిన విషయం కాదు అది, చాలా రోజులు వస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ మోసం చేసినట్టు మిమ్మల్ని మోటేస్తే మీరు కూడా మన కమిటీలు పెడుతూ కాలయాపన చేస్తున్నారు. ఏం చర్చలు, దేనికోసం చర్చలు చెప్పాలి నాకు? దీన్ని అంటుడు ఎమ్మెల్యేల మంత్రుల సాల నుంచి 50% కట్ చేసుకుంటారట. ఎంత మాయకులు చేస్తున్నారు ఆర్టీసీ కార్మికులు అంటే ఎంత వస్తుంది? 5 కోట్లు వస్తే రావు నాకు తెలిసి. నెలకు 1 కోటి కూడా రావు. దీంతో కార్మికులు ఏమో ఎక్కడ పుట్టాలు కూడా మనకి రావు. పుట్టాలు వండుకున్నాను, బట్టలు వండుకోవడానికి మనకి రావు అవి. దీనికి బ్రేకింగ్ టీవీ కూడా బ్రేకింగ్ ఇచ్చారు పాపం. మంత్రులు అట వాళ్ళ జీతం నుంచి 50% శాలరీ ఇస్తారట. మీ జీతం ఎంత, మీ శాలరీ ఎంత? దేని పనికి వస్తాయి అవి? ఢిల్లీకి మూటలు అప్పయ్యడానికి మాత్రం పైసలు ఫుల్ వస్తున్నాయి. ఇలా బెంగాల్ ఎలక్షన్ ఖర్చు తెలంగాణ నుంచి పోతున్నాయి. కర్ణాటక దుకాణం బంద్ అయిపోయింది, ఇస్తలేదనే, ఎందుకంటే ముఖ్యమంత్రి చేస్తానని చేయలే. ఢిల్లీకి బెంగాల్కు పైసలు ఇక్కడ నుంచే, తమిళనాడుకు పైసలు ఇక్కడ నుంచే, కేరళకు పైసలు ఇక్కడ నుంచే, అస్సాంకు పైసలు ఇక్కడ నుంచే. ఇక్కడి నుంచి మూటలు పోతే జాతీయ కాంగ్రెస్ పార్టీ నడిచే పరిస్థితి లేదు. దానికి పైసలు వస్తాయి. ఈ పెన్షన్ వాళ్ళకి పైసలు ఏమాత్రం పైసలు రావు. ఆ హిమాచల్ కదే, హిమాచల్ జనాభా ఎంత? హైదరాబాద్లో సగం జనాభా లేదు, 1,00,000 కోట్ల పేసినాడ హిమాచల్లో. కర్ణాటక పరిస్థితి అదే, ఈ తెలంగాణ పరిస్థితికి ఇది. ఇవాళ నేను అంటున్నా, ముఖ్యమంత్రి గారు ఈ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ల్యాండ్ రెగ్యులేషన్ చేసుకున్నారు వీళ్ళు అన్ని అక్రమంగానే. 1 ఎకరం అమ్మితే మొత్తం తెలంగాణ అప్పులు తిరిగిపోతాయి. నువ్వు మీరు కానీ మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక టీం ఏర్పడి, మంత్రులు ఒక 2-3 మంత్రులు ఒక టీం ఏర్పడి హైదరాబాద్ కాస్ట్లీ ల్యాండ్స్ అన్నీ అక్రమంగా రెగ్యులేషన్ చేసుకుని చూసిర్రా. దానిలోకి వెళ్ళి 1/2 ఎకరం అమ్మినా పైసలు వెళ్ళిపోతాయి ఆర్టీసీ కార్మికులకు. 1/2 ఎకరం ఢిల్లీకి పైసలు పంపడానికేమో అమ్ముతావు, పైసలు అమ్ముతారు మీ మంత్రి పదవులు, ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడం కోసం. కానీ ఆర్టీసీ కార్మికులకు సమ్మె చేస్తే మాత్రం, ఆత్మహత్య చేసుకుంటే మాత్రం కనికరం, మానవత్వం లేకుండా, కనికరించకుండా వాళ్ళు ఉసురు పోసుకుంటావు. నువ్వు ఎంతమంది బలైతే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దరిద్ర ప్రభుత్వము ఎంతమంది బలి తీసుకున్నది? ఇప్పుడు కూడా మీ జీతాలు కట్ చేస్తాం, ఉద్యోగం తొలగిస్తాం. ఆ డ్రైవర్లను పెట్టారు, ఈయన కర్మల్ యాక్సిడెంట్ అయింది, వాళ్ళకి లైసెన్సులు లేవు, వాళ్ళకు శిక్షణ లేదు, నడుపుతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. గింత ఘోరమా గింత పరిస్థితి అవ్వలేదు పరిస్థితి. నువ్వు మేనిఫెస్టోలో పెట్టిందే వాళ్ళు అడుగుతున్నారు.
కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆర్టీసీ కార్మికుల యొక్క న్యాయబద్ధమైన డిమాండ్లకు వాళ్ళు చేస్తున్న సమ్మెకు